కేసీఆర్ విచారణకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకు ముందు ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. గుంటూరులో నిన్న ఏం జరిగిందో తెలుసు. నిన్న నుంచి ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే నిన్న అంబటి నివాసం దగ్గర ఉంటే ఇప్పుడు నల్లపాడు పిఎస్ దగ్గర. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి అంబటి రాంబాబు నల్లపాడు పిఎస్లోనే ఉన్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన అంబటిని ఈ సాయంత్రం జడ్జి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంబటిని ఉంచిన నల్లపాడు పిఎస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి వైసీపీ కార్యకర్తలు నేతల్ని పోలీసులు అనుమతించడం లేదు. అంబటిపై నమోదు చేసిన సెక్షన్లపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నారు పోలీసులు. రైట్, ఇక నల్లపాడు పిఎస్ దగ్గర అదే ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే అక్కడికి మా నాయకుడికి సంఘీభావం తెలుపుదామంటూ వైసీపీ కార్యకర్తలు నేతలు వస్తూ ఉంటే పోలీసులు ఎవరిని రానివ్వట్లేదు, అనుమతి ఇవ్వట్లేదు. నిన్న నుంచి గుంటూరులో జరుగుతున్న ఒక హాట్ వెదర్ ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. కాకపోతే నిన్న అంబటి నివాసం దగ్గర చూసాం, ఇవాళ నల్లపాడు పిఎస్ దగ్గర చూస్తున్నాం. ఎందుకంటే నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబటి రాంబాబుని నల్లపాడు పిఎస్లో ఉంచారు. సో నల్లపాడు పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి నుంచి అంబటి అక్కడే ఉన్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయ్యారు అంబటి.